పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన కాలం ప్రదోషకాలం. సూర్యుడు అస్తమించే సమయంలో చంద్రుడి కదలికల వల్ల ఏర్పడే ఈ పవిత్ర సమయాన్ని నిర్మూలన అని కూడా అంటారు. ప్రదోషకాలంలో శివుడు పులిచర్మం ధరించి ఆనంద తాండవం చేస్తారు. ఆ తర్వాత నంది వాహనంపై పార్వతీతో కలిసి సంచారం చేస్తూ ఉంటారు. మరి ఈ ప్రదోష వ్రతం ఎలా చేయాలి? ఏ రోజున ప్రదోషం వస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రదోషం అనేది ప్రతిరోజు సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే కలిగే అవకాశముంటుంది. అయినప్పటికీ ప్రతి పక్షంలోనూ త్రయోదశి నాడు వచ్చే ప్రదోషం అత్యంత ముఖ్యమైంది. త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు. ఆ రోజు మాస శివరాత్రి కూడా ఉండటం వల్ల అది ఇంకా విశేషమవుతుంది. సాయంత్రం 4:30 గంటల నుండి ఇంచుమించు అర్ధరాత్రి వరకు ప్రదోషమే. సాధారణంగా సూర్యాస్తమయానికి ముందర 2:30 గడియలు, తర్వాత 2:30 గడియలు ముఖ్యమైన కాలం. ప్రదోష సమయం శివునికి చాలా ఇష్టమైన కాలం. అందుకే ఈ సమయంలో తినటం, నిద్రపోవటం, అరవటం లాంటివి చేయకూడదు. తలకు నూనె అంటకూడదు. ఈ సమయంలో ధ్యానం, ఆరాధన, పూజ లాంటివి చేసుకోవాలి. త్రయోదశి ప్రదోషం మనకు దేవుడిచ్చిన వరం. ఈ రోజున చేసిన పూజ మన పాపకర్మల ఫలాన్ని పటాపంచలు చేసి సాత్విక గుణమును కలిగించి మన కష్టాలను తగ్గిస్తుంది. శని మహాత్ముడు కర్మలకు ప్రతినిధి. శని త్రయోదశి నాడు చేసిన శివ పూజ వల్ల జాతకంలోని శని ప్రభావం కూడా తొలగింపబడుతుంది. సోమవారము శివుడికి ప్రీతిపాత్రమైంది. ఈ రోజు చేసిన పూజ వల్ల మనసు శుద్ధమై త్రికరణ శుద్ధి కలుగుతుంది. ఇది సర్వ పాపహరం, సర్వ పుణ్యదం. ఇక గురువారం నాడు చేసే పూజ వల్ల గురు అనుగ్రహము కలిగి విద్యాబుద్ధులు, సంపదలు కలుగుతాయి. జాతకంలో గురుదోషములకు రుద్రారాధన విరుగుడుగా పనిచేస్తుంది. దీక్ష, వ్రతం చేసేవారు ఈ విధంగా ఆచరించాలి. సాయంత్రం స్నానం చేసి విభూతి ధరించాలి. రుద్రాక్షలు ధరించి పూజ చేయాలి. చాలా చిన్న పరిమితిలో ఉన్న లింగానికి నీటితో అభిషేకం చేయాలి. శివుడు గంగాధరుడు కాబట్టి కేవలం నీటితో అభిషేకం చేయటం ఉత్తమం. నీటిని గంగాజలంగా భావించి చేయాలి. స్వామి మన ముందు ప్రత్యక్షంగా ఉన్నారన్న భావనలో సంకల్పం చెప్పుకొని విభూతితో అర్చన చేయాలి. వ్రతంలాగా చేసేవారు అనుష్ఠానం చేసి గాయత్రి జపం చేయాలి. పండు, పాలు, శనగలు ఏవైనా పెట్టొచ్చు. శివుడికి ఇష్టమైంది ఆవు పాలతో చేసిన పాయసం. ఎవరికి వీలైనంతగా వారు మహాన్యాస పూర్వక ఏకాదశవార రుద్రాభిషేకము లేదా కనీసం ఉత్తపాలతో అభిషేకము, మారేడు దళములతో అర్చన చేసి అనంత ఫలము పొందొచ్చు. శివస్తోత్రాలైన బిల్వాష్టకం, రుద్రాష్టకం, లింగాష్టకం, పంచాక్షరి వంటి వాటితో కూడా అర్చన చేయొచ్చు. ఏమీ చేయలేని వారు ప్రదోష సమయంలో ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా శివనామస్మరణ చేసుకోవచ్చు. శివోపాసకులు పంచరుద్ర పంచముఖ ధ్యానాన్ని ఆచరించాలి. శివ పంచానన స్తోత్రంలో తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశాన ముఖరూపాల్లో ఉండే పరమేశ్వరుని ధ్యాన శ్లోకాలున్నాయి. తత్పురుష ముఖం తూర్పు రజోగుణ ప్రధానమైన సృష్టితత్వమును స్తుతిస్తుంది. ప్రళయాగ్ని బంగారు కాంతి సర్పములు కల ముఖం. అఘోర ముఖం దక్షిణ తమోగుణ ప్రధానమైన లయకర్త తత్వము ఇక్కడ స్తుతి చేయబడుతుంది. నల్లని కాంతి, పింగావర్ణపు కన్నులు, కపాలాలతో భయంకరంగా ఉంటుంది. సద్యోజాత ముఖం పశ్చిమ సత్వగుణ ప్రధానమైన రక్షణకర్త తత్వమును స్తుతిస్తుంది. చంద్రుడు ముల్లపువ్వు వలె తెల్లని కాంతి, విభూతి పూయబడిన ముఖం. వామదేవ ముఖం ఉత్తరం గుణత్రయ మిశ్రమమగు ఈశ్వర తత్వము ఇక్కడ స్తుతించబడింది. గౌరవర్ణం నిండు చంద్రుని పోలు నవ్వుకల ముఖం. ఈశాన ముఖం గుణాతీత బ్రహ్మతత్వమును స్తుతిస్తుంది. సూక్ష్మాతి సూక్ష్మమగు దానికంటే గొప్పది. శాంతమును ఆకాశమునందంతటను వ్యాపించు తేజమి రూపముగా కలది. హరిహరుల మధ్య భేదం చూసేవారు మహాపాపాత్ములవుతారు. శివుడు ధ్యానించేది విష్ణువుని, విష్ణువు ధ్యానించేది శివుణ్ణి. ఈ ప్రదోషకాలంలో శివుడిని ఆరాధించి అనంత ఫలాన్ని పొందొచ్చు.